రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విద్యార్థి దశలో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఎంచుకోవాలని, మీ జీవితంలో ఇంటర్మీడియట్ విద్య విజయానికి తల్లిదండ్రుల నమ్మకానికి వమ్ము చేయకుండా కళాశాలలో విద్యను నేర్చుకుని జీవితంలో విజయాలు సాధించాలని విద్యాకళ విద్యా సంస్థలో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలో ఆది శ్రీనివాస్ పాల్గొని అమూల్య సందేశం అందించారు. ఇక విద్యార్థులు అధ్యాపకులు చెప్పే విద్యను గౌరవంతో నేర్చుకొని కళాశాల పేరును నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పడిగేల మహేష్ రెడ్డి, ప్రిన్సిపల్ బొడ్డుబాబు, డైరెక్టర్స్ దిలీప్, అధ్యక్షులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లో అడుగుపెట్టి ఓ కొత్త ప్రపంచంలోకి వెళుతున్నటువంటి సమయం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఏజ్ అనే మాట ముందే చెప్తా ఉన్నా. ఈ వయసులో మీ తల్లిదండ్రులు మీపై పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యలో చక్కగా రాణించి మీ జీవితంలో ప్రయోజకులు కావడంతో పాటు మీ తల్లిదండ్రులకు ఆ తదుపరి మీ కుటుంబానికి కూడా ఒక ఆదర్శమూర్తిగా ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా వెళ్ళడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పటి నుంచే ఉంటుందనే విషయాన్ని గమనించమని సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. మా వయసులో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చదివిద్దామన్న ఆలోచన ఉన్నా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల, రోడ్లు బాగా లేకపోవడం వల్ల, వసతులు లేకపోవడం వల్ల చాలామంది 7వ తరగతి 10వ తరగతి లేదా మీ ఇంటర్మీడియట్ దగ్గర చదువుకొని చదువు మానేసి బొంబాయి భీమండి విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి మా కాలంలో. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యలో అందరూ కూడా అంటే ప్రపంచం కుగ్రామం అయిపోయింది. అమెరికాలో ఏం జరిగిందో ఒక క్షణంలో మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ మనకి ఏం జరుగుతుందో ఒక క్షణంలో అమెరికాలో తెలుస్తుంది. ఇంటర్నెట్ ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, క్షణం లోపల మీరు ఇక్కడ కూర్చున్నామని చెప్పని ఫోన్ ద్వారా కూడా ఇంటికి సమాచారం ఇవ్వగలుగుతున్నారు. ఆ కాలంలో ఉత్తరాల ద్వారానే, ఆ తర్వాత టెలిఫోన్ వచ్చింది, తర్వాత టెలిఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్నెట్ సంబంధించిన అంశాలు. అంటే ప్రపంచమే ఒక ఉగ్రమైన క్రమంలో పోటీతత్వం పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యలో రాణించడానికి మీరంతా కూడా చక్కగా ఆ సమయాన్ని విద్య కోసం ఉపయోగించాలని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి కొంతమంది వ్యవసాయం చేసుకొని, కొంతమంది కూలి పని చేసుకొని, కొంత ఇతర దేశాల్లో బ్రతికి మాలాగా మా పిల్లలు ఉండకూడదు, మా పిల్లలు బాగా చదువుకొని రాణించాలని చెప్పినటువంటి ఆలోచనని మిమ్మల్ని కాలేజీకి పంపించినప్పుడు మీరు ఆ సమయాన్ని వృధాగా చేసుకుంటే తర్వాత బాధపడే పరిస్థితి మీలో ఉంటుంది. కాబట్టి